క్యాన్సర్ నిర్ధారణైన వెంటనే మొదటగా మానసిక ఆందోళనతో పాటు శరీరాన్ని నిస్సత్తువ కూడా ఆవహిస్తూ ఉంటుంది. క్యాన్సర్ కణాల వ్యవహార శైలిని బట్టి మొదట వాటి సంఖ్యను హెచ్చించుకుంటాయి. వీటి సంఖ్య పెరిగినప్పుడు శరీరాన్ని అలసట ఆవహించడం సహజమే. జవసత్వాలు క్షీణించి నీరసంగా అనిపిస్తుంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఏమి చేస్తే బాగుంటుందన్న విషయాలు తెలుసుకునే ముందు ఇటువంటి సమాచారంతో కూడిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాన్సర్ బాధితులలో ప్రధానంగా కనిపించే మరో లక్షణం నిస్సత్తువ. చాలా మంది క్యాన్సర్ పేషెంట్లకు సహజంగానే ఆకలి లేకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, వాంతులవుతుండడం, తరచుగా జ్వరం వస్తుండడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటి కారణంగా శరీరంలో ఎప్పుడూ అలసత్వం ఆవహించినట్టు అనిపిస్తుంటుంది. పడుకున్న మనిషికి లేవడానికి కూడా సత్తువ లేనంతగా అనిపిస్తుంటుంది. క్యాన్సర్ బాధితులు సహజంగా నీరసంగా తయారవడానికి కారణం ఏమిటన్నది తెలుసుకునే ముందు క్యాన్సర్ కణాల వ్యవహార శైలి గురించి తెలుసుకోవాలి. ఒకసారి శరీరంలో క్యాన్సర్ కణాలు పుట్టి ప్రబలడం ప్రారంభమైన తరువాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. క్యాన్సర్ కణాలకు ఆకలి చాలా ఎక్కువ. ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు అందులోని పోషకాలన్నిటినీ క్యాన్సర్ కణాలే తమ కోసం వినియోగించుకుంటూ ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన కణాలకు పోషకాలు అందక బాధితులు చాలా బలహీనమవుతూ ఉంటారు. అసలంటూ ఆకలిగా ఉంటే ఏదైనా తినాలని అనిపిస్తుంది. కాని ఆకలే లేకపోతే శరీరానికి బలం వచ్చేదెలా? అందుకే శరీరానికి అలవాటు పడిన ఆహారం కాకుండా క్యాన్సర్ కణాలపై ఔషధాలుగా పనిచేసే దివ్యౌషధాల్లాంటి ఆహారాలను తీసుకుంటే మంచిది. ఆహారంతో పాటు యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉంటే అనవసర ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. అన్నిటినీ మించి క్యాన్సర్ బాధితులు ఒక రోజుకు కనీసం 10 గంటలకు తక్కువ కాకుండా నిద్రకు కేటాయిస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ కణాలు యాక్టివ్గా ఉండవు సరికదా, సరైన ఆహారం దొరకక అవి క్షీణించిపోతాయి. ఆహార వ్యవహారాలలో మార్పులతో పాటు రసాయన ఆయుర్వేద ట్రీట్మెంట్ ద్వారా క్యాన్సర్ కణాలను మరింత వేగంగా నిర్వీర్యం చేయవచ్చు. ఈ ట్రీట్మెంట్ ద్వారా శక్తివంతమైన రసభస్మాలు క్షీణించిన ఇమ్యూనిటీని పునరుత్తేజపరుస్తుంది. ప్రభావవంతమైన పాషాణాలను ప్రయోగించి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. కోల్పోయిన జవసత్వాలను తిరిగి సాధించడంలో తోడ్పడుతుంది. క్యాన్సర్ బాధితులు కోల్పోయిన సత్తువను తిరిగి సాధించడానికి ఉన్న మార్గాలను చూశారు కదండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి.